ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న కోతి, దాని పేరే పంచ్. ఆ పంచ్ అనేటువంటి కోతి మీరు చూస్తున్నారు కావచ్చు. పాపం వాళ్ళ మమ్మీ చనిపోయింది. వాళ్ళ మమ్మీ చనిపోతే వాళ్ళ మమ్మీతో తిరిగినటువంటి కోతులు, పెద్ద కోతులు ఉంటాయి, అవి వాళ్ళ సంఘంలోకి చేర్చుకోవడం లేదు దాన్ని. అంటే వాళ్ళు కూర్చున్నటువంటి సమూహంలోకి ఈ చిన్న కోతిని, పాపం ఎవరైతే ఇంతకుముందు వాళ్ళ మమ్మ ఉన్నప్పుడు వాళ్ళందరితో తిరుగుతుండే ఆ గ్రూప్ తోటి, ఆ గ్రూప్లోకి ఈ కోతిని రానివ్వట్లేదు. ఏదైనా అంతే, మనిషి లైఫ్లో కూడా అంతే. మన తల్లిదండ్రుల పవరు, మన పవర్ ఉన్నంతసేపు మనకు వాళ్ళ పవర్ తెలీదు. ఎప్పుడైతే వాళ్ళని మనం కోల్పోతామో అప్పుడు మనం వెళ్ళి ఆ సంఘంలో కలవాలి అని అంటే వాళ్ళు కలవనివ్వరు. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ అడ్డం వస్తుంది, వాళ్ళు మనల్ని కలవనివ్వరు. ఆ కోతిని కలుపుకుంటే ఏమవుతుందని ఆలోచిస్తున్నాయి అంటే, వాళ్ళకి పెట్టే ఫుడ్ ఇది తింటది కావచ్చు, ఆ స్వేచ్ఛను ఇది తీసుకుంటుంది కావచ్చు అని దీన్ని రానివ్వడం లేదు. సో ఆ కోతి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అది జస్ట్ ప్రేమను కోరుకుంటుంది. ఆ ఫుడ్ తిందాం అనుకుంటుంది, ప్రేమను, ఆ తల్లి యొక్క ప్రేమను కోరుకుంటుంది. ఆ పెద్ద కోతితోటి కలివిడిగా ఉండాలనుకుంటుంది, వాటిని హగ్ చేసుకోవాలనుకుంటుంది. మన వీడియోలు అన్నీ చూస్తున్నాం, ఎన్నో వీడియోస్ వస్తున్నాయి, అన్ని వీడియోలలో అదే చూపిస్తుంది అది. కానీ అవి వాటిని రానివ్వడం లేదు. ఆ తల్లి ఉన్నప్పుడు మాత్రం అవన్నీ కూడా కలిసే ఉంటుంటాయి, కానీ ఇప్పుడు రానివ్వడం లేదు. ప్రస్తుతం ఎక్కడైనా ప్రతి మనిషి జీవితంలో కూడా అదే జరుగుతుంది. మన దగ్గర మనీ పవర్, స్టేటస్, మన యొక్క వ్యక్తి పలుకుబడి ఉన్నంత వరకు మాత్రమే మన పిల్లల్ని మనని అందరు చూసుకుంటారు. మన దగ్గర ఎప్పుడైతే ఆ పవర్ తగ్గిపోతుందో, ఒక్కడు కూడా నిన్ను తల్లి, చెల్లి, పిల్ల అని పిలిచేటువంటి వాడు కూడా ఒక్కడు కూడా ఒక రూపాయి. ఏడా పిలిస్తే ఏడ బంధం నువ్వు కలుపుకుంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందా అని చెప్పేసి నీకు దూరంగా అటు ముఖం పెట్టి ఇటు ముఖం పెట్టి అనవసరంగా నీతో గొడవపడి దూరం పెట్టుకునేటువంటి బంధాలు ఎన్నో ఉన్నాయి. అవి మీ అందరికీ తెలుసు. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, బీ స్ట్రాంగ్. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా బీ స్ట్రాంగ్. ఇప్పటి నుంచే మనం నేర్చుకోవాలి ఆ సమస్యలను ఎట్లా అధిగమించాలి. ఎప్పుడు కూడా ఒక తోడు ఎల్లకాలం ఉంటుందని చెప్పేసి మనం ఆశించద్దు. ఒకవేళ ఆ తోడు లేకపోతే మనం ఏ విధంగా జీవించాలి అనేది ఒక్కసారి కన్ను మూసుకొని మనము ఊహించుకోవాలి. అలా జరుగుతుందా అని అంటే తప్పకుండా జరుగుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో 100% ఉన్నటువంటి తోడు ఖచ్చితంగా దూరం అవుతాం. మరి ఆ లేనప్పుడు మనం ఏ విధంగా స్ట్రాంగ్గా కావాలి, ఒకరి మీద డిపెండ్ అయ్యి బ్రతికేటువంటి బతుకును కొంచెం కొంచెంగా మెరుగుపరుచుకుంటూ ఓన్గా ఎలా బ్రతకాలి అనేటువంటిది నేర్చుకున్నట్టయితే కనుక మన లైఫ్ బీ స్ట్రాంగ్గా బ్రతుకుతాం. ప్రతి ఒక్కరి లైఫ్లో మనము ఒంటరి అనేది అవ్వడం, ఒక్కొక్క బంధం తెగుతూ పోతుంది. అది రియాలిటీ. మనం ఊహించుకోవడానికే భయపడతాం, కానీ జరుగుతుంది ఎప్పటికైనా. సో ఆ పంచ్ అనేటువంటి కోతి బీ స్ట్రాంగ్గా తయారవుతుందో, మరి దాని లైఫ్ను పిరికితనంగా జీవిస్తుందో చూడాలి. కాకపోతే పాపం ఒక మాతృత్వాన్ని, తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఒక బొమ్మలో తన తల్లిది రూపాన్ని చూసుకొని బ్రతుకుతున్నటువంటి ఆ పంచ్ వీడియోస్ చాలా బాధని కలిగిస్తున్నాయి. మీరు కనుక ఆ వీడియో చూసి ఉంటే దాని గురించి ఒక కామెంట్ చేయండి, బ్రదర్ నిజమే మీరు చెప్పింది అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాంటి వీడియోలు మీ ముందుకు వస్తాయి, మీరు జస్ట్ సపోర్ట్ ఇవ్వాలంతే. ఇట్లాంటి పాజిటివ్ మాటలు మాట్లాడేటోళ్ళకి మాత్రం సపోర్ట్ ఇవ్వరు మీరు. అయినా డోంట్ వరీ, నేను చేసే వీడియోలు నేను చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. దిస్ ఇస్ సోల్జర్ రాకేష్ ఛానల్. ప్లీజ్ బీ వాచ్.